ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. వీలుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితేనే చేసుకోండి. బాగుంది. స్పెషల్‌గా చెప్పాలంటే బాగుంది. ఓకే. ఒకసారి డెమో చూద్దాం. అమ్మో నువ్వు గడుసు కదా నీ చాలా బాగా అయితే ఉంటది. నేను కొన్ని విషయాలు చెప్తాను. తర్వాత మీకు ఈజీ అవుతుంది. మీ దగ్గర మాక్సిమం రిమైనింగ్ యాప్ అయితే ఉండొచ్చు. నేనైతే ప్లే స్టోర్ యాపే యూజ్ చేస్తున్నా. ఎందుకంటే నేను వేరే క్రాక్డ్ వర్షన్ ఏమి యూజ్ చేస్తలేను గానీ, ప్లే స్టోర్ యాపే యూజ్ చేసి అందులో అయితే కొంచెం అయితే ఫోటో క్వాలిటీ లేకుంటే నేను రిమైనింగ్ యాప్ అయితే ఇప్పుడు యూజ్ చేసిన చాలా రోజుల తర్వాత. ఈ మధ్యలో అయితే అసలు యూజ్ చేస్తలేను నేను. ఎందుకంటే అది కొంచెం ఫిల్టర్ చేయనీకే ఫోటో కొంచెం ఏమంటారంటే అది స్మూత్‌గా కానీకే. కాబట్టి వీలుంటే మీరు ఇందులో నుంచి మీరైతే ఎన్హాన్స్ అయితే చేయండి. దాని తర్వాత మీరు వీమేక్ యాప్‌లో అయితే ఫోటోని అయితే మళ్ళీ ఇంకోసారి ఎన్హాన్స్ చేయండి. ఇంకోటి, ఒకవేళ మీ ఫోటో కొంచెం చిన్నగుంటే మీరు ఫోటోని కూడా కొంచెం ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈ యాప్‌లో చేసిన నేను. ఓకే. ఇక్కడ చూడండి, ఈ ఫోటో చాలా చిన్నగుండే. ఈ ఫోటో నుంచి ఇలా ఎక్స్‌పాండ్ చేసిన. కావాలంటే మీరు ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేయండి. ఓకే. ఈ 3 విషయాలైతే ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం కెమెరా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫోటో జూమ్ అవుతుంది. జూమ్ అయినప్పుడు క్రాక్ అనేది కాకూడదు. ఫేస్ కానీ ఏదైనా బాడీ పార్ట్ కానీ క్రాక్ అయితే ఆ లుక్ అనేది పాడైపోతది. ఓకే. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టకుండా వాట్సాప్ స్టేటస్‌గా మీరే చేద్దామని అనుకుంటే నో ప్రాబ్లమ్. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మంచి క్వాలిటీలో ఉన్న వీడియోసే బాగుంటది. ఇంకోటి వైరల్ కూడా అవుతది. కాబట్టి క్వాలిటీ బెటర్ ఉన్న వీడియో అప్‌లోడ్ చేయండి. ఇది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు ప్రాజెక్ట్ ఇస్తాను. దాంతో పాటు ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. ఈ ఫాంటే ఈ వీడియోకి లుక్ ఉంటది. ఫాంట్ రౌండింగ్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన. ఓపెన్ చేస్తే స్టార్టింగ్‌లో అయితే ఇలా అయితే ఉంటది. నార్మల్‌గానే ఉంటది. ఓకే. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను వేరే ఫోటోనే యూజ్ చేస్తాను. ఎందుకంటే ఆ ఫోటోతోటి కాకుండా వేరే ఫోటోని ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉండే. ఈ ఫోటోని నేను కొంచెం ఎక్స్‌పాండ్ చేసిన. ఇలా చేసిన చూడండి. ఓకే. దాని తర్వాత ఈ ఫోటోని ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. జరిపిన తర్వాత ఈ ఫోటోని మనం ఏం చేద్దామంటే ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. టైల్స్ ప్రతి ఒక్క వీడియోలో అవసరం ఉంటది. యాడ్ చేసిన తర్వాత మిర్రర్ ఆన్ చేసి టోటల్ డౌన్‌లో తీసుకొద్దాం దీన్ని మనం. నేను చెప్పిన స్టెప్పే ఫాలో అవ్వండి. వీడియో మంచి లుక్ అయితే ఉంటది. దాని తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తది ఫస్టు. ఇప్పుడు మనం ఆ ఫోటోని కొంచెం జూమ్ చేద్దాం. జూమ్ చేసిన తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో పెడదామని అనుకుంటే పెట్టండి. నేను బ్లాక్ అండ్ వైట్‌లోనే పెడతా. నాకు బాగా నచ్చిద్ది. కలర్ అండ్ లైట్‌లోకెళ్ళి కూడా సాచురేషన్ ఉంటది. దాన్ని యాడ్ చేసి ఈ సాచురేషన్ అయితే 100 మైనస్‌లో చేసుకోండి. బ్లాక్ అండ్ వైట్‌లో అయితే అయిపోతది. ఓకే. దాని తర్వాత మనమైతే ఏం చేద్దామంటే ఎఫెక్ట్ ఆప్షన్‌కెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు బ్లర్‌లోకెళ్ళి గోషన్ బ్లర్ అని ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరైతే దీన్ని ఓపెన్ చేసి మీరు ఎగ్జాంపుల్‌గా ఒక 300 పెట్టుకోండి. ఇక్కడ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి ఒకటి. ఓకే. అదంతా కొంచెం జరిపి 0 చేసుకోండి. అంటే స్టార్టింగ్‌లో అమ్మో అనే టెక్స్ట్ వస్తది కదా! అక్కడి వరకు మాత్రమే మనకు కావాలి. తర్వాత ప్లేస్ అయితే అవసరం లేదు. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు చూద్దాం. లిరికల్ ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతది. ఒకవేళ మీకు సరిగ్గా సెట్ కాలేదు అని అనుకుంటే మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు లిరికల్ అనేది. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీకు ఎక్కడైతే ఏ ప్లేస్‌లో అయితే బాగా నచ్చుతుందో కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు. మీకు ఆటోమేటిక్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. మీరు పెద్ద వరీ అవ్వాల్సిన కూడా అవసరం లేదు. మీరు తెలుసుకోవచ్చు అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.